వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వరంగల్ ఎనిమల మార్కెట్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించి పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు కోదండరామిరెడ్డి, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల సౌకర్యార్థం ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయబడింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రమైంది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి, వర్షాలు, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామివారిని వేడుకున్నానని మంత్రి పొన్నం తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ గోల్డెన్ హైట్స్ కాలనీలో నివాసం ఉండే ప్రముఖ హోటల్ యజమాని ఇంట్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు హోటల్ యజమాని కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా తొగుతులోని రైతు వేదిక లక్షల రూపాయల ఖర్చు చేసిన ప్రస్తుతం గొర్రెలు, గేదెలు, మేకలకు ఆశ్రయంగా మారి శిథిలావస్థకు చేరుకుంది. తలుపులు ధ్వంసమయ్యాయి. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం దీనికి కారణమని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వేదికను ప్రజలకు అందుబాటులోకి తేవాలని, అసాంఘిక కార్యకలాపాలకు, మందు బాబులకు నిలయంగా మారకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఖమ్మంలో జరగనున్న సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో సిపిఐ నేతలు చాడా, తక్కలపల్లి, కలవేని తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభల ద్వారా పార్టీ బలోపేతం, ప్రజల సమస్యలపై పోరాటాలకు దిశానిర్దేశం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. లక్షెట్టిపేట పట్టణ గోదావరి రోడ్లోని పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసంలో గోదావరి గంగా నదికి హారతి ఇవ్వడం ఒక సాంప్రదాయమని పురోహితులు భరద్వాజ్ తెలిపారు. భక్తులు గోదావరి తీరంలో ప్రత్యేక పూజలు చేసి నదిలో దీపాలను వెలిగించి నదిలో వదిలే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలైన కిలా వరంగల్ కోట, భద్రకాళి, 1000 స్తంభాల ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పోలీసు యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. దీంతో ఈ చారిత్రక ప్రదేశాలు భద్రతా సంస్థ ఆక్టోపస్ దళం నిఘాలకు చేరుకున్నాయి. 25 మంది సభ్యులు కలిగిన ఆక్టోపస్ బృందం మధ్య కోటకు చేరుకొని ప్రధాన కట్టడాలు, పరిసరాలను తనిఖీ చేసింది. ఆక్టోపస్ దళం 3 బృందాలుగా విడిపోయి రెక్కి నిర్వహించింది. వరంగల్లో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీల కంటే పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలే మేలని అన్నారు. దిష్టి బొమ్మలు పంటను కాపాడతాయని, కానీ ఈ 16 మంది ఎంపీలు రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడారని ఆయన ఎద్దేవా చేశారు. పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలకు కనికరం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీలు నోరు తెరిస్తే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.